ఒరే నిన్న ఒక సులువైన క్వశ్చన్ అడుగుతాను, నువ్వు కష్టపడి ఆన్సర్ చెప్పాలరా. ఏట్రా బాబు, నేనేమైనా చిన్నపిల్లల్ని కుసుళ్ళు అయ్యి అడగడానికి? చిన్నపిల్లల్ని అడగాలి క్వశ్చన్, పెద్దల్ని అడగకూడదని లేదు కదరా. సరే అయితే అడుగైతే. ఏం లేదురా, ఇలాగే పెద్ద చెరువు ఒకటి ఉన్నది అనుకో, దాని పక్కన పెద్ద గోడ ఉన్నది అబ్బాయి, చెరువుకి అంటుకొని. ఆ గోడ మీద ఒక కోడిపుంజు నించొని ఇలా రౌండ్ గా తిరుగుతుంది దాని చుట్టూ. అది కోడికి పనేమి లేదేటి? అరే ముందు క్వశ్చన్ అడుగుతాను, చెప్పు ఆన్సర్. కోడి పని లేదా పాటు లేదా అని అడగ. ఒకవైపు ఏమొచ్చి చెరువు ఉంది ఆ గోడకి, ఇంకోవైపు ఏమొచ్చి పెద్ద అడవి ఉన్నది. మధ్యలో గోడ మీద కోడి నించొని రౌండ్ తిరుగుతుంది. ఇప్పుడు ఆ రౌండ్ తిరుగుతున్న సిచ్యువేషన్ లో కోడి గాని గుడ్డు పెడితే అది అడవిలో పడుతుందా, గోడ మీద పడుతుందా, చెరువులో పడుతుందా? ఇప్పుడు నువ్వు చెప్పాలి అబ్బాయి. గుడ్డు గుడ్డు చెరువులోనా, అడవిలోనా, గోడ మీద? అదే చెప్పాలి. నువ్వు చెప్పినట్టే క్వశ్చన్ సులువుగానే ఉంది, కానీ ఆన్సర్ మటుకు కొద్దిగా కష్టంగా ఉన్నట్టుగా ఉందిరా. చెప్పలేవా? చెప్పే మరి. అరే ఏ స్కూల్లో చదువుకున్నారా నువ్వు? మన స్కూలే. మన స్కూల్ కాదురా, స్కూల్ పరువు తీసేస్తున్నావు కదా. కోడి పుంజు ఎక్కడం గుడ్డు ఎడుతుంది రా, కోడి పెట్టి ఎడుతుంది. కానీ నవ్వితే ఆరోగ్యానికి మంచిది, నవ్వుతూ ఉంటే మనకి మంచిది, అందరికీ మంచిది. సో ఇలా నవ్వుకుంటూ ఉండడానికి కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.